రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. తానే ఎమ్మెల్యేనని, ప్రజల ఆశీర్వాదం ఉంటే మంత్రి అవుతానని చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్లో రెడ్డి నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నా దగ్గర ఉన్నప్పుడు టికెట్ ఇచ్చిన కౌన్సిలర్ చేసిన సంధ్యారాణి ఇవాళ పొంగన ఏం మేత దొరుకుతుందో ఏదో అని ఈ నుంచి ఆడికి చక్కగా దొరికిండు. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతాడు. ఎవరు అంటారు 2 సంవత్సరాలు ఆగురా, మళ్ళా మీరు నా దగ్గరికి వస్తారు. నేనేమన్నా ఎమ్మెల్యే అవుతా. ఎమ్మెల్యే కాదు, నీ దయ ఉంటే మంత్రి కూడా అవుతా. మంత్రి మా ప్రభుత్వం వస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి. ఒక్క 2 ఏళ్ళే. ఇప్పుడు నన్ను వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా ఆఖరి బెంచ్లే ఉన్నారు. ఆడ ముందు బెంచ్ లేదు.